దైవజనుల యేసన్న గారు పాడి స్వర పద కల్పన చేసిన మన హోసన్న ఆనంద కీర్తనల పాటల పుస్తకంలోని శ్రీమంతుడా అన్న పాటని మనం పాడుకుందాం. నాతో పాటి అందరూ కలిసి ప్రభుని మహింపరిచే సమయం. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. ప్రస్తుత మనము జీవిస్తున్న పరిస్థితులు చూస్తే ఎంతో ఆందోళన, భయం కలిగచేసే పరిస్థితులు మనం ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. బైబిల్ గ్రంథంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు యేసు ప్రభు ద్వారా ఆయనని వెంబడిస్తున్న వారు, లేకపోతే ఆయన ద్వారా మేలు కోరాలని ఆశించిన వారికి ప్రభు ఎలా ధైర్యపరిచాడు, ప్రభు ఎలా ఆదుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఇటువంటి సమస్యల నుంచి ఒక జయము కలుగుతుంది అని ఒక చిన్న సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న సందర్భాన్ని నేను మీకు తెలియచేస్తాను. అది మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి. అది మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం మధ్య భాగం నుంచి మనం చూస్తే, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు 2-3 నెలలుగా ఈ కరోనా వ్యాధి వైరస్ను గురించి మనం వింటూ ఉన్నాం. ఈ తండ్రి యొక్క బాధ, తన కుమారుడు బాల్యము నుండే ఒక అపవిత్రాత్మ చేత బాధపడుతూ ఉన్నారు. ఒక విధంగా
ఎన్నో రకాల వైద్యులను ఆశ్రయించి ఉండవచ్చు. ఆ వ్యాధి తన కుమారునిలోంచి తొలగిపోయి తన కుమారుడు రక్షింపబడాలి, కాపాడబడాలి, వ్యాధి నుంచి విడుదల పొందాలి, అందరి వల్లే తన కుమారుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని తండ్రి మనసు కోరుకోట మనం చూస్తూ ఉన్నాం. నిజమే. మరి అలాంటి పరిస్థితుల్లో తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, ఏమైనను నీ వలననైతే మా మీద కనికెరపడి మాకు సహాయము చేయుము. ఆ తండ్రి యొక్క హృదయములో ఉన్నటువంటి ఆశ లేకపోతే విజ్ఞాపన ఎంత బలమైనది, ఎంత అవసరమైనది మనం చూడాలి. ఈ దినాన నీవు నేను ప్రస్తుతానికి క్షేమకరంగా ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం. ఒక పక్క దేశాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వపు వారు ప్రయాసపడుతూనే ఉన్నారు. ఇదిగో ఆ వ్యాక్సిను, ఇదిగో ఈ వ్యాక్సిను అని రకరకాలుగా బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి, ఎక్కువ భాగం పరచబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ రోగం నుంచి బాగుపడ్డాడు అని చప్పట్లు కొట్టి సంతోషిస్తున్న సమయంలో ఇంకొక 1000 మంది పెరుగుతూ ఉన్నారు. ఆ తండ్రి యొక్క ఆశ, నీ వలనైతే మాకు సహాయం చేయి. ప్రియమైన వారలారా, ఎప్పుడో నశించిపోతున్న మన జీవితాలని కృపగలిగిన దేవుడు రక్షించాడు. ఆయన కృపలో మనల్ని దాచాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఒకడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని బ్రతికించెను. పాపముల నుండే మనల్ని రక్షించిన దేవుడు. మరి ఈ దినాన ఈ భయంకరమైన వ్యాధి, తండ్రి మనస్సు మనం కలిగితే, ప్రభువా మాకు సహాయం చేయి అని అడగక తప్పదు. ఎలా అడుగుతున్నాడు ఆయన అన్న మాటను కూడా నేను చూశాను వాక్యంలో. 24వ వాక్యం ఏముందంటే, ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుము అని బిగ్గరగా చెప్పాను. మనం అడిగేది అపనమ్మకము కలగకుండా అడగాలి. దానికి ముందు కూడా ప్రభు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనకేదో రోగం వచ్చిందని కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరి మీడియా ద్వారా చూస్తున్నాం, వింటున్నాం. హృదయంలో ఎంతో వేదన కలుగుతూ ఉంది. ఎక్కడో జరిగిందని నిర్లక్ష్యపరచబడకూడదు. మన దాకా రాకముందే మనల్ని కట్టడి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు చూస్తుంటే అభినందనీయమే. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో మనం అడిగేది, వాక్యం చెప్పబడుతుంది, అపనమ్మకము కలగకుండా నాకు సహాయము చేయుము అని బిగ్గరగా చెప్పెను. మనం అక్కడ కింద అపనమ్మకము కలగకుండా నాకు సహాయము చేయుము అని ఎలాగ అడుగుతున్నాడంటే, ఆ కింద రాయబడి ఉంది, కన్నీళ్లు విడుచుచు అని కూర్చబడి ఉన్నది అని రాయబడి ఉంది. ఇక ఈ మార్గము తప్ప నాకు వేరొక మార్గం లేదు, నా కుమారుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఎప్పుడు ఏ సమయము ఏమవుతుందో తెలియదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. కాలక్షేపమో లేకపోతే లోక సంబంధమైనటువంటి సంతోషాలకి సమయం ఇచ్చే సమయం కాదు, ఇది దినాలు కావివి. గనుక మన వంతుగా ప్రభువుని మనం అడగాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, కన్నీళ్లతో అడిగాను, అపనమ్మకము కలగకుండా. ఇలాంటి ఒక ప్రార్థన మన నోట ఉండాలి అని, మన వ్యక్తిగత జీవితాల్లో ఉండాలని ప్రభు నామమున కోరుకుంటూ ఉన్నాను. మరి మన గృహాల్లో, మన మందిరాల్లో అంటే సేవకులు మందిరాల్లో ఉన్నారు, విశ్వాసులు గృహాల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నా తప్పక మీరు మనము చేస్తున్న కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మన దేశము యొక్క కాపుదల ప్రభు దయచేయునుగాక. ప్రధానులు, అధికారుల యొక్క
గుండెల్లో ఉన్న పెను తుఫాను, అలసడి, భయానకమైన పరిస్థితులు, చేతులతో ఆపగలిగేది కాదు, ధనముతో ఆపగలిగేది కాదు, మానవులంతా కలిసి ఆపగలిగేది కాదు. ఎవరిని గురించి వాళ్ళు జాగ్రత్త పడగలిగే పరిస్థితులు, చెప్పగలిగే మాట, మన ప్రాంతాలు, కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు నీ నా కన్నీటి ప్రార్థన ద్వారా ప్రభు విడుదల కలగచేయును గాక. 25వ వాక్యంలో మనం చూస్తున్నాం, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మని గద్దించెను. ఇక వానిలో ప్రవేశించకూడదు అని యేసు ప్రభు ఆజ్ఞాపించి గద్దించెను అన్న మాట మనం చూస్తున్నాం. మరి 2020 సంవత్సరాల క్రితం రమారమి ఒక తండ్రి యొక్క వేదనని తొలగించిన దేవుడు మరి ప్రస్తుతం మన దేశము, ప్రపంచములో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుండి ప్రభు విడుదల కలగచేయును గాక. కన్నీళ్ళని చూచిన దేవుడు తట్టుకోలేడు. అందుకనే ఆయన పేరు కనికర స్వరూపుడు, కరుణామయుడు, కరుణామూర్తి, దయగల దేవుడు. ఎలా ఆయనను మనం స్తుతించగలం? దేవుని దయ ఎంత మన పట్ల ఉంది, అనుక్షణం మనం అనుభవిస్తూనే ఉన్నాం. కనపడే శత్రువునైనా, కనపడని శత్రువునైనా నిరంతరము కాపాడగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి ప్రశ్నలు మనం పక్కన పెడదాం. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి, మన ప్రజలకి మన కన్నీళ్ళు మనకు అవసరం. నా వరకు రాలేదు అని అనుకోవద్దు. ప్రియమైన వారలారా, ఎన్నో వింటూ ఉన్నాం. మన దగ్గరికి రాకముందే మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన చేయాలని ప్రభు నామమును నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. చూచిన దేవుడు వెంటనే ఆజ్ఞాపించి గద్దించెను. ఈ దినాన నా దేవుని స్వరము, విడుదల కలుగచేసే స్వరము మన దేశానికి ప్రభు వినిపించును గాక. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇంకా మీరు చూస్తారు దేవుని వాక్యంలో 29వ వాక్యంలో మీరు చూస్తారు. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మనం చూడాలి. ప్రార్థన వలననే కానీ, కింద మొదటి మాట మనం చూసాం కన్నీటి ద్వారా అని. ఆ కింద రాయబడిన మాట ప్రార్థన వలననే కానీ. ప్రాచీన ప్రతులలో రాయబడి ఉంది, ఉపవాసం ఉండుట వలన సంఘాలు, సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవసిస్తూ ఉన్నారు. మరి కన్నీటి ప్రార్థనే కాదు, ఉపవాస ప్రార్థన కూడా ఉండాలని ప్రభువే తెలియచేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. మన వంతు మనముగా సమయం ఉంది కదా అని మనము సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఉండగలిగితే, ఒక్క పూట ఉండగలిగితే, ఒక్క దినం మరి మన దేశం కొరకు ప్రభు పాదాల దగ్గర కనపడి ఆ విధమైనటువంటి సమస్యలో నుంచి మనకు జయము కలగాలని ప్రభు పాదాల దగ్గర మనము కోరుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ కలవరాలు రాబోయే దినాల్లో ప్రార్థనా సహాయాన్ని బట్టి, మనమంతా సహకరించే విధానాలను బట్టి కృప కలిగిన దేవుడు గొప్ప విడుదల మన దేశానికి కలగచేయును గాక. ప్రభువు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఎప్పటికీ అధైర్యపరచబడక, ఆ అన్ని విధాలుగా ద్వారాలు ముయ్యపడిపోయినా ఆ తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యం. మనం ఏం నమ్మాలి, ఎలా నమ్మాలి? నీ కన్నీటి ప్రార్థన ద్వారా ప్రభువుని ఆశ్రయించు. నా వంతుగా
ఉపవసించి ప్రభువుని ఆశ్రయిద్దాం. తప్పక ప్రభు కార్యం చేస్తాడు. ఆ తండ్రి నోట నవ్వుని కలగచేసిన దేవుడు, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, తృప్తినిచ్చిన దేవుడు మన దేశాన్ని, మన అధికారులని, ఇందుకని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డ ఒక దినాన కలవరపు ముసుగులో మనమున్నాం. అది విడుదల పొందిన ఆనందోత్సాహముతో మనము నింపబడుదుము గాక. మరి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మనల్ని దేవుడు ఆశీర్వదించను గాక. మరి ప్రభుత్వ ఉత్తర్వులు ఎవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దని కూడా దైవ సేవకులంగా ప్రభునామమున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మరి వారిచ్చిన సూచనలు, సలహాలు తప్పకుండా మనము పాటిద్దాం. అలాగని సమయం వ్యర్థపరచ కనుక దేవుని వాక్య ధ్యానములోను, ప్రభు స్తుతించే విషయంలోను, మరి ప్రార్థన విషయంలోనూ మనము ఏకీభవిద్దాం. ప్రభు సహాయం చేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఈ దేశాన్ని వ్యాధి నుంచి విడుదల కలగ చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయంలో నా తండ్రి, ఎందు నిమిత్తమైతే ఈ విధముగా మేము మిమ్మల్ని కలిసి స్తుతిస్తూ ఉన్నామో, ప్రార్థిస్తున్నామో, సమస్తము ఎరిగిన దేవుడు అయినందుకు మీకు స్తోత్రం. ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుండి భక్తులు మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. మాకిచ్చిన వంతును బట్టి మా యొక్క క్రమములో మీ పాదాల దగ్గర మేము చేరి ఉన్నాము ప్రభువా. నిశ్చలమైనటువంటి సహాయాన్ని, నిత్య సహాయకుడైన దేవునిగా మీరు మాకు తోడై నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో మేలులు గడిచిన కాలమంతా మీరు చేశారు నాయన. ఈ సమయంలో కూడా ఈ భయంకరమైన శోధన విషయంలో మేము మీ సన్నిధానానికి వస్తూ ఉన్నా మీ కార్యాలను జరిగించండి నాయన. ఈ కరోనా వైరస్ నా తండ్రి ప్రభువా, మీ యొక్క వాక్యముని విశ్వసించాం, యేసు నామములో విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ఆ తండ్రి బిడ్డ విషయంలో ఉన్నటువంటి ఆ జీవన్ మరణ సమస్యలు మీకు తెలిసి ఉన్నాయి ప్రభువా. మా హృదయం కూడా కలవరపడుతూ ఉంది నాయన. అయినా మీరు మాకు తోడై ఉన్న దేవుడివి. ఇటువంటి పరిస్థితులు మా బ్రతుకులలో ప్రభువా మీరు సహాయం చేస్తూ వచ్చారు. మరొక్కసారి నాయన మా ప్రాంతం విషయమై, జనుల విషయమై, నా దేశం విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా, మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మీ వలననే సాధ్యమవుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం నాయన. ప్రభువా, ఆ దినాన ఆ తండ్రి యొక్క సమస్యని మీరు ఆజ్ఞాపించి ఎలా గద్దించి ఉన్నారో నిశ్చయముగా ఈ వైరస్ నుంచి మా దేశానికి విడుదల కలిగి చేసేటట్లుగా మీరు సహాయం చేయండి. ఇందుకు ప్రయాసపడుతున్న అధికారులని, వైద్య బృందాన్ని, పోలీస్ శాఖ వారిని, మున్సిపాలిటీ వారిని, ఇందుకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం నాయన. ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రభా ఏమి జరుగుతుందో అని ప్రభా కలవరాలు మా హృదయాలలో రావచ్చు నాయన. నా తండ్రి, మీ వాక్యం మాకు సెలవివ్వబడుతుంది. అనేక విషయాలు మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. నీ బలహీనతలో నీ ప్రక్కన నిలిచి బలపరచగలిగిన దేవుడును అని ప్రభా మేము విశ్వసిస్తూ ఉన్నా. మీ సహాయాన్ని అనుగ్రహించి కృప చూపించి మీరు మహిమ పొందమని మా దేశాన్ని సమస్తాన్ని మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నామమున మరొకసారి మీకు ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయమనే కాదు, మిగతా సమయాల్లో కూడా సాధ్యమైనంత వరకు ప్రభుని ఆశ్రయించండి. ప్రభు మనకు విడుదల చేసే సమయంలో ఎంతో కృతజ్ఞతగా ప్రభు మనం స్తుతిద్దాం. మరలా వీలైతే కొన్ని ఆత్మ సంబంధమైన మాటలు, ప్రార్థనా సహకారాల ద్వారా మనం కలుద్దాం. మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.